మన ఇంకా హోటల్కి వెళ్ళలేదా? కళను కన్నా మానేసి త్వరగా నాకు ఆకలి వేస్తుంది. చాలా పదండి. తుఫాన్ బాబా, ఆ శ్రీనివాస్ గారి పైలు ఇంకా క్లోజింగ్ చేసేయచ్చు. నాగ్గా నేను చెప్పుకోకూడదు కానీ మరి సాలార్జంగ్ మ్యూజియంలో చోటుందో లేదో నా బుర్రని అక్కడెట్టాలి. అర్థమైంది నేత. శ్రీనివాసు లాకప్లోనే ఎలా చేయించారు? ఆన్ని స్టేషన్లో మన మడుసులు చేసి చంపించేసి పోలీసులే టార్చర్ చేసి చంపారు. ఇది లాకప్ మరణమని యాజిటేషన్ లేవదీశా. ఏమిటి నేత అన్యాయం? నేను మా తమ్ముడు ఇంతకాలం మిమ్మల్ని నమ్మి సేవ చేసినందుకు ఇదా మీరిచ్చే బహుమతి? చూడు గెడ్డం బాబా, సినిమాల్లో సైడ్ హీరోలాగా సెంటిమెంటల్ డైలాగులు చెప్పకో. అన్నెవరో, తమ్ముడెవరో, చంపేదెవరో, చచ్చిపోయేదెవరో, ఎందులోది డైలాగు? అది ఆ సినిమా పేరు. నీ తలకాయ. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన బామ్మర్ది అర్జునుడికి చెప్పిన డైలాగ్ ఇది. పాపం మనాడేదో చాలా ఎమోషన్లో ఉన్నట్టున్నాడు. బిజినెస్ లోను రాజకీయాల్లోనూ బంధుత్వాలు స్నేహాలు చూసుకోకూడదు. ఈ బంధుత్వాల గొడవలతోటే కదా కొన్ని గవర్నమెంట్ల ఫౌండేషన్లు కదిలిపోతున్నాయి. అంతెందుకు, 10 ఏళ్ల క్రితం నేనేసే ఎదవేశాలు చూడలేక మా ఫాదరు ఆర్తిని మా తమ్ముడి పేరు రాయిపోయాడు. అప్పుడు నేను వాళ్ళిద్దరికి చిన్న యాక్సిడెంట్ చేసి ఆర్తిని నా పేర సెటప్ చేసుకున్నాను. మరి అప్పుడు నేను ఫాదరు తమ్ముడు ఇవన్నీ చూసుకున్నాను అనుకో, ఈ పాటి గుడిసెలో ఉంటూ ఏరుశెనక్కాయలు తినేవాడిని. అంచేత ఇలాంటి అభివృద్ధి నిరోధక ఎమోషన్స్ కి సోటివ్వద్దు గెడ్డం బాబా. అంతకంటే నన్ను ఏం చేయమంటావు అనంత్? అక్కడికి ఈ కేసు స్వయంగా నేనే డీల్ చేశాను. సమయానికి ఆ హోమ్ మినిస్టర్ నువ్వేమైనా చెప్పు, లాకప్ లో మనిషిని వాళ్లే చంపి పైగా లాకప్ మరణాలు నశించాలని వాళ్లే ఆందోళన చేస్తున్నారు. జనం నమ్ముతున్నారు. ఇదంతా తాతారావు గారి ఇంద్రజాలం. సార్, మీతో మాట్లాడాలని తాతారావు గారి దగ్గర నుంచి మనిషి వచ్చాడు. పంపించు. ఎస్ సార్. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు శివాజీ. లాకప్లో చనిపోయిన అతను నా తమ్ముడు అండి. అతన్ని ఆ తాతారావు చంపించాడు. అతనే చంపించాడని నువ్వెలా చెప్పగలవు? ఇదే కాదండి, ఆయన చేసిన దురాఘాతాలన్నిటి గురించి కోర్టులో నేను సాక్ష్యం చెప్తాను సార్. నేను 5 ఏళ్లుగా వాడి ముఠాలో ఉన్నాను. వాడి గుట్టంతా నాకు తెలుసు సార్. మిస్టర్, ఊరికే తెలుసని కోర్టులో చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. గట్టి సాక్ష్యాధారాలు కావాలి. సాక్ష్యాలు నేను తీసుకొస్తాను సార్. ఏం చేయమంటారో చెప్పండి. ప్రాణాలకైనా తెగించి మీరేం చెప్పినా చేస్తాం. వాడి అంతు చూడటమే నా జీవిత లక్ష్యం. చూడు బాబు, ఇలా ఆవేశపెడితే ప్రయోజనం ఉండదు. నువ్వు మామూలుగా అతని ముఠాలోనే నమ్మకంగా ఉంటూ ఏదైనా బలమైన సాక్ష్యం సేకరించి అందజేయాలి. నువ్వేం చెయ్యాలో ఎలా చెయ్యాలో మేం చెప్తాం. ఏమండి, రేపేం రోజు గుర్తుందా? రేపా? సోమవారం. అబ్బా అది కాదండి, రేపు ఒక విశేషం ఉంది, మర్చిపోయారా? ఏమిటో చెప్పు. నిజంగా మీకు గుర్తులేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ ఆడవాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. పక్కింటి సుబ్బలక్ష్మి ఏ రంగు పట్టు చీర కొంది, ఎదురింటి వరలక్ష్మి బర్త్డే ఎప్పుడు, ఇవన్నీ మీకు కావాలి. చాలండి, మనసులో ఇష్టం ఉంటే అదే గుర్తుంటుంది. ఆ రోజు మన పెళ్లి రోజని గుర్తుంది లేవా? ఊరికే జోకేషన్. ఇక మనిషి అన్న తర్వాత కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావాలి. చూడు, ఆ రోజు కూడా నువ్వు కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని సిగ్గుపడుతూ లోపలికి వచ్చావు. నేను నెమ్మదిగా మంచం దాకా తీసుకొచ్చాను. అప్పుడు అక్కడున్న స్వీట్ తీసుకుని నీ నోట్లో పెట్టాను. ఆ తర్వాత నిన్నిలా దగ్గరగా తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకేముంది? కరెంటు పోయింది. ఆ పోవడం కోడి కూసేదాకా రాలేదు. వేసవకాలం, అందులోనూ రోహిణి కార్తె. ఇక చూసుకో గోవింద. మంచం మధ్యలో కొత్తి పెట్టి విసనకర్రతో నేను, పౌడియంతో నువ్వు విసురుకుంటూ కూర్చున్నావు. అది నాకు తెలియదే. అయితే అమ్మని అడుగుదాం. అమ్మా, ఏమిట్రా? ఏం లేదు, మాకు చిన్న డౌట్. అబ్బో, ఏమిటో? వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఏంటమ్మా? అంటే మా పెళ్లి రోజు అనమాట. ఓహో, నాన్న నువ్వు ఈ రోజు పెళ్లి చేసుకుంటారా?
కాదమ్మా, సరిగ్గా 18 ఏళ్ల క్రిందట ఇదే రోజున మా పెళ్లి జరిగింది. నన్నెందుకమ్మా పిలవలేదు? అల్ల చేస్తాం మేము, మొన్న నానే వద్దనంటారు. నేను పిలవమనే చెప్పాను, కానీ అమ్మే అంత తొందరపడతారు ఎందుకు, తర్వాత పిలుద్దాంలే అంతే. సర్లేండి, వాళ్ళతో పాటు మీరు కూడా. కోతికెళ్ళేస్తారు. ఏమండి, వచ్చేటప్పుడు మర్చిపోకుండా సూట్ తీసురండి. బహుశా నాకు కుదరదేమో జయ్య, నువ్వే వెళ్ళి తీసుకురా. పోనీ ఈ రోజైనా తొందరగా వస్తారా? రాకుండా ఎలా ఉంటాను? ఈ రోజు మన జీవితంలో అతి ముఖ్యమైన రోజు. 5 గంటలకల్లా వచ్చేస్తా. వస్తానా? ఈ సూట్ కోసమే రాఘవ వెళ్ళిన నా జయ నాకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోయింది. దీన్ని తీసుకురమ్మని చెప్పకుండా ఉన్నా ఇంత విషాదం జరిగేది కాదు. విషాదాలనేవి చెప్పి జరగవు ఆనంద్. ఇలాంటప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలి. ధైర్యం? ఇంకెక్కడి ధైర్యం రాఘవ? నా ప్రాణం, నా జీవితం అంతా జయ. అవి లేకుండానే ఎలా బ్రతకగలను? ఎలా బ్రతకగలను? ఊరుకో ఆనంద్, ఊరుకో. పిల్లల్ని చూసుకోవలసిన వాడివి నువ్వే ఇలా అయిపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు చెప్పు? ఎవరమైనా ఎప్పటికైనా పోవలసిన వాళ్ళమే. ఈ మనుషులు, మమతలు ఇవేవి శాశ్వతం కావు. ఊరుకో, ఊరుకో. మనుషులా మమతలా ఏవిరా శాశ్వతం, మనిషిలా తెలివిగా మలుచుకో జీవితం, బ్రతుకే ధృతిగా ఇది ఆడే లీలలే. మనుషులా మమతలా ఏవిరా శాశ్వతం.
శాశ్వతం బ్రతుకే మృతిగా ఇది ఆడే లీలలే. మనుషుల మమతలా ఏవిరా శాశ్వతం